ప్రతిధ్వనికి స్వాగతం. రోజురోజుకి దయనీయంగా మారుతోంది కౌలు రైతుల పరిస్థితి. భారం అవుతున్న అప్పులు, ప్రభుత్వం నుంచి కానరాని ఆదరణతో కన్నీటి సేద్యం చేయాల్సి వస్తుంది. నమ్ముకున్న భూమిని వదల్లేక, కుటుంబాలని సాకలేక చివరకు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతల్లో 80% మంది కౌలు రైతులే అన్న చేదు నిజం కనీసం చర్చకు కూడా నోచుకోవటం లేదు. ఆ బక్కజీవులపై ఎందుకంత చిన్నచూపు? వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత, ఆదుకునే మార్గాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కిరణ్ కుమార్ విస్సా, రైతు స్వరాజ్య వేదిక; పోతినేని సుదర్శన్ రావు, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు; పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం. ముందుగా కిరణ్ కుమార్ గారు, తెలుగునాట సగటు కౌలు రైతు పరిస్థితి ఏంటండి? ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలనలో కౌలు రైతులకు సంబంధించి మీరు గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? కౌలు రైతుల పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా దయనీయంగా ఉందండి. మొన్ననే రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక కలిసి తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మిర్చి రైతులు ఒకే జిల్లాలో 2 వారాల్లోనే ఒక 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో 12 రైతు ఆత్మహత్య కుటుంబాలని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తే వాళ్ళలో 11 మంది కౌలు రైతులే. ఆ చనిపోయిన 20 మందిలో కూడా జిల్లా మొత్తంలో 18 మంది కౌలు రైతులే. కాబట్టి వాళ్ళకి ఒకటి అప్పుల భారము, తర్వాత పంట నష్టం, దీంతో దిగాలు పడిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకవేళ ఆ పంట నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తుందో అది కూడా కౌలు రైతులకైతే రాబోయేది లేదు. ఇది వాస్తవంగా కౌలు రైతులకు ఉన్న పరిస్థితి. మీరు అంటున్నట్టుగా రైతు ఆత్మహత్యల్లో 75 నుంచి 80% వరకు కౌలు రైతులవే తెలంగాణ రాష్ట్రంలో. ఇటీవల మేము పెద్ద దాని గురించి ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ప్రభుత్వం ఎంతో కొంత అమలు కూడా చేస్తోంది. పంట సాగుదారుల హక్కుల చట్టం అని CCRC కార్డులు అనేవి ప్రతి ఒక్క కౌలు రైతుకి ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారము ఎంతమందికి అసలు కార్డులు వస్తున్నాయి, ఆ కార్డులు వస్తున్న వాళ్ళు ఎంతమందికి రైతు భరోసా వస్తుంది, ఎంతమందికి పంట రుణాలు వస్తుంది, దీని మీద ఒక క్షేత్రస్థాయి అధ్యయనం చేయడం జరిగింది. అంటే ఒక 9 జిల్లాలలో 31 గ్రామాలు పూర్తిగా అధ్యయనం చేస్తే ఒక 4,000 మంది కౌలు రైతులతో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో మనకి తెలియనిది ఏంటంటే వాస్తవంగా కౌలుకు చేస్తున్న రైతుల్లో కేవలం 10% మందికే కార్డులు వస్తున్నాయి. అంటే కార్డులు ఇవ్వడం అనేది మంచిదే, కానీ అది ఎంతవరకు వస్తుందని చూస్తే కేవలం 10% మందికే వస్తుంది. రాష్ట్రం మొత్తటా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.2 లక్షల మందికి కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇస్తున్నామని అధికారికంగా లెక్కలు తెలుస్తున్నాయి. కానీ వీటిల్లో కూడా ఎంతవరకు అసలైన కౌలు రైతులకు వెళ్తున్నాయా లేదా అనేది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి అక్కడ మేము పరిస్థితులు గమనించినది ఏంటంటే చాలామంది కౌలు రైతులకి అటువైపు కార్డులు రావట్లేదు. కార్డులు రానందువలన పంట రుణాలు కానీ ఒక రైతు భరోసా కానీ ఇవేమీ రావట్లేదు. రైతు భరోసా విషయం కూడా చూసుకుంటే భూమి లేని కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది, కానీ కేవలం ఒక 70,000 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం అంతటా చూసుకుంటే దాదాపు 25 లక్షల పైగా కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 15 లక్షల కంటే పైగా కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ సహాయం అందకపోతే, అంటే బ్యాంకులో వడ్డీ లేని పంట రుణాలు కానీ, పంట నష్టపోతే నష్టపరిహారం కానీ, అక్కడ రైతు భరోసా కానీ, ఇక్కడ రైతు బంధు డబ్బులు కానీ, అదేవిధంగా పంట ఇన్సూరెన్స్ కానీ ఇవేమీ లేకపోతే ఇవన్నీ ఉన్న రైతులే వ్యవసాయం చేయడానికి చాలా కష్టపడే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇవేమీ రాని కౌలు రైతులకి వ్యవసాయం చేయడం దాదాపు దుర్భరం అవుతుంది. అసలు వ్యవసాయం వదిలేసి వెళ్ళిపోవాలనే చాలామంది కౌలు రైతులు అనుకుంటున్నారు. ఇంకా తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే చేసుకుంటున్నారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో మనకి ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ కౌలు రైతుల గుర్తింపు కార్డుల చట్టం ఏదైతే ఉందో దాన్ని అసలు పూర్తిగా అమలు చేయడమే గత 6 సంవత్సరాలుగా కూడా మానేశారు. అసలు కౌలు రైతులతోటి మాకు పనే లేదు, మేము ఓన్లీ భూ యజమానులకి సంబంధించి మాత్రమే ఏ పథకాలనైనా అమలు చేస్తాము, రైతు బంధు కూడా కేవలం భూ యజమానులకే ఇస్తామని భీష్మించి కూర్చున్నారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ అసలు కౌలు రైతులకి పూర్తి అన్యాయము, అసలు వాళ్ళ మాటే ఎత్తుకునే పరిస్థితే లేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఈ పరిస్థితి మారనంత వరకు కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉండాల్సి. ఓకే అండి, ఓకే. సుదర్శన్ రావు గారు, సార్, ఒకవైపు అప్పుల కుప్పలు, మరొక వైపు ప్రభుత్వం నుంచి అందని రాయితీలు, ప్రోత్సాహకాలు, రుణాలు ఇవ్వని బ్యాంకులు,
ఈ పరిస్థితుల్లో కౌలు సేద్యం సాగేదెలా అండి? కౌలు సేద్యం సాగటం భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి అని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉందండి. నాకంటే ముందు మాట్లాడినటువంటి కిరణ్ గారు చెప్పినట్టుగా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యల్లో 80% కౌలు రైతులే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వమేమో అసలు కౌలు రైతులు అనేది మా ప్రయారిటీలోనే లేదు, మేము వాళ్ళని గుర్తించము, మేము రికార్డుల ప్రకారం భూమికి యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళనే రైతులుగా గుర్తిస్తాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల పాత్ర అనేది వ్యవసాయ రంగంలో చాలా కీలకమైంది. ఇప్పుడు కాదు, 1950 కంటే ముందే కౌలుదారులే ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించుతున్నటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని 1944 నుంచి 51 వరకు జరిగినటువంటి పోరాటంలో కీలకమైన పాత్ర నిర్వహించింది కౌలు రైతులు. ఆ పాత్ర ఆ రూపంలో సాగుతూ ఉంది కాబట్టి 1950లోనే వ్యవసాయదారుల చట్టం, ల్యాండ్ భూ వ్యవసాయదారుల చట్టము అని చెప్పేసి అని తీసుకొని వచ్చారు. ఆ చట్టం ప్రకారం కౌలు రైతుని రక్షించడము, తర్వాత 1957 వచ్చేపాటికి 38E ప్రకారం కౌలుదారుల రక్షిత చట్టం కింద కౌలుదారులకి హక్కుపత్రాలు ఇచ్చేటటువంటి పని చేయడము. అంటే ఆనాడు ఉన్నటువంటి తహసీల్దారులు సర్టిఫికేట్లు ఇచ్చి భూమి మీద వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకే యాజమాన్య హక్కు కల్పించేటటువంటి పద్ధతుల్లో 1950లో తీసుకొచ్చినటువంటి అగ్రికల్చరల్ టెనెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సవరించినటువంటి దాంట్లో అది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 2011లో ఆనాడున్నటువంటి ప్రభుత్వం కౌలుదారుల్ని గుర్తిస్తామని చెప్పేసి అని కౌలుదారులకి గుర్తింపు కార్డులు ఇస్తామని, కౌలుదారులకి పంట రుణాలు ఇస్తామని, కౌలుదారులకి పంట నష్టపోతే పరిహారం ఇస్తామని చెప్పేసి అని ఒక చట్టం తీసుకొని వచ్చింది 2011లో. దురదృష్టవశాత్తు తెలంగాణలో కీలకమైన వ్యవసాయ రంగంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఉన్నటువంటి కౌలుదారుల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అసలు మేము గుర్తించము అని చెప్పేసి అంటా ఉంది. 2011 చట్టాన్ని అమలు చేయడానికి పూనుకున్నటువంటి సందర్భంలో తెలంగాణలో కౌలుదారుల సంఖ్య ఎంత ఉంది అని చెప్పి పరిశీలించి చూసినప్పుడు 12 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి అని ఆనాడు తేల్చారు. గుర్తింపు కార్డులు ఇవ్వడం కోసం అయితేనేమి, రుణాలు ఇవ్వడం కోసం అయితేనేమి అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది అని చెప్పి. ఆ తర్వాత బ్యాంకర్ల కమిటీ 16 లక్షల మంది కౌలుదారులు ఉన్నట్టు అని చెప్పేసి అని తేల్చింది. ఇప్పుడు 20 లక్షల వరకు కౌలుదారులు తెలంగాణ రాష్ట్రంలో ఉండొచ్చు అని చెప్పేసి అనేది వ్యవసాయ రంగ నిపుణులు వేస్తున్నటువంటి అంచనా. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు మేము 68 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అంటే 68 లక్షల మందిలో 20 లక్షల మంది వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. వ్యవసాయం చేసే 20 లక్షల మందికేమో రైతు బంధు అమలు చేయడం లేదు. వ్యవసాయం చెయ్యనటువంటి ఒక 20 లక్షల మందికి రైతు బంధు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల నిజంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు, కౌలు రైతు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. వ్యవసాయం చేయలేనటువంటి స్థితికి పోతా ఉన్నాడు. మహబూబాద్లో మిర్చి రైతులు ఆత్మహత్యల గురించి ఇప్పుడే కిరణ్ గారు చెప్పారు. వాళ్ళంతా కౌలు రైతులు, అంతా గిరిజన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిర్చి ఇవాళ ఈ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేశారు. రైతు సంఘం వైపు నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాము. మిర్చి ఎర్రనల్లి పడి తామర పురుగు వచ్చి తీవ్రంగా నష్టపోయింది. ₹1,00,000 పైన ఒక్కొక్క ఎకరానికి రైతులు పెట్టుబడి పెడతా ఉన్నారు. ఆ సందర్భంలో మీరు దాన్ని విస్మరించడం అనేది సరి అయింది కాదు. ఆ పంట నష్టపోయినటువంటి వాళ్ళకి పరిహారం ఇవ్వాలి అని అంటే ముఖ్యమంత్రి గారు నేను స్వయంగా వరంగల్ వెళ్తాను, ఆ పంటను పరిశీలిస్తాను అని చెప్పి కేబినెట్ మీటింగు అయిపోయిన సందర్భంలో ప్రెస్కి చెప్పారు. తెల్లవారి నేను పోలేకపోతున్నాను, మంత్రుల్ని పంపిస్తున్నానని పంపించారు. రైతులు కాళ్ళ మీద పడి వేడుకున్నారు, మేము కౌలు రైతులం అండి, మేము మిర్చి రైతు, మాకు తగిన పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి అని వేడుకున్నా సరే మంత్రులకి మేము ఈ యొక్క సమస్యని పైకి విన్నవిస్తాము అని చెప్పేసి అని చెప్పారు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కిసాన్ ఫసల్ బీమా యోజన కావచ్చు, కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, అది కౌలు రైతులకు చేరడం లేదు. రైతు బంధు చేరడం లేదు.
రైతు బీమా చేరడం లేదు. మరి 20 లక్షల మంది రైతుల్ని అసలు పట్టించుకోనటువంటి వ్యవసాయం రైతు ప్రభుత్వం మాది అని చెప్పేటటువంటి ప్రభుత్వం ఎలా అవుతుంది అని చెప్పేసి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. ఓకే సార్, ఓకే. మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగానే కొనసాగితే ప్రాజెక్టులు ఎన్ని కట్టినా, రైతు బంధు ఎంత ఇచ్చినా, రైతు బీమాలు ఎన్ని అమలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలాగో, తెలంగాణ రాష్ట్రంలో పోను వ్యవసాయం అంతా పడావు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వమే మొక్కజొన్న వేయొద్దంటుంది, వరి వేయొద్దంటా ఉంది. ఇంకా రానున్న కాలంలో ఒకవేళ ప్రభుత్వం వేయమని చెప్పినా సేద్యం చేసుకునేటటువంటి రైతుకు అవకాశం కలగజేయకపోతే ఇంకా రైతు వ్యవసాయానికి ఎందుకు ముందుకు వస్తాడు? వ్యవసాయం నష్టపోతుంది. ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకునేటటువంటి మేము అంత దిగుబడి సాధించాం, ఇంత దిగుబడి సాధించాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంతుంది ఇంతుందని చెప్పుకునేటటువంటి ఈ మాటల వల్ల భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రయోజనము ఉండదు. వ్యవసాయం నష్టపోతుంది. ఇది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే అండి, ఓకే. జమలయ్య గారు, సార్, కౌలు రైతులకు ఏదో ఒక రూపంలో పరపతి సాయం అందించాలి అన్న రిజర్వ్ బ్యాంకు, నాబార్డు సిఫారసుల అమలు ఎలా ఉందండి? ఈ విషయంలో ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు నాబార్డు అయినా రిజర్వ్ బ్యాంక్ అయినా వాళ్ళ నిబంధనల్ని సడలించామని చెప్తున్నారు, కానీ అది ఒట్టి బూటకం. భూమి లేనటువంటి పేద రైతులకి, కౌలు రైతులకి 1,60,000 రూపాయల వరకు లోన్ ఇచ్చే సదుపాయం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూపుల ద్వారా కూడా లోన్లు ఇస్తామని నాబార్డు చైర్మన్ చింతల గోవిందరాజులు కూడా చాలా పత్రికా ముఖంగా చెప్తా ఉన్నారు. నేను అడిగేదేనంటే నాబార్డు వాళ్ళని, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని కానీ, అదే మన గోవిందరాజులు కానీ, నువ్వు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో సాగుదారులైనటువంటి, వాస్తవ సాగుదారులైనటువంటి కౌలు రైతులకి పంట రుణాలు ఇస్తున్నారా? మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీ 75,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు పంట రుణాలు ఇస్తున్నారు. సెంటు భూమి కూడా సాగు చేయనటువంటి భూ యజమానులు, భూస్వాములే సున్నా వడ్డీ ద్వారా పథకం ద్వారా వచ్చినటువంటి పంట రుణాలన్నీ వాళ్ళే కాజేస్తా ఉన్నారు. సెంటు భూమి కూడా సాగు చేయట్లేదు అనేది నేగా చెప్పింది రాష్ట్ర బ్యాంకర్స్ కమిటీ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి గారే స్పష్టంగా పత్రికాముఖం ప్రకటించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? నాబార్డుకి తెలియదా? రిజర్వ్ బ్యాంకు ఉన్న వాళ్ళకి తెలియదా? వీళ్ళు ఇచ్చే పంట రుణాలు కాదు, భూమిని తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తున్నారు. కానీ అది వాస్తవంగా నిబంధనలో ఉంది పంట రుణాలు ఇవ్వాలని. క్రాప్ లోన్లు కౌలు రైతులకి ఎవరికి ఇవ్వటం లేదు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నల్లోనే వ్యవసాయం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు లేనిదే వ్యవసాయమే లేదు. అటువంటప్పుడు పంట రుణాలు కౌలు రైతులకు ఇవ్వకుండా, సాగు చేసే వాళ్ళకి ఇవ్వకుండా, వ్యాపారస్తులకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అనుత్పాద రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ పంట రుణాలు ఇచ్చేసి మీ పెద్ద ఎత్తున పంట రుణాలు ఇచ్చామని చెప్పటం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఒకటి. రెండోది, రూపాయి కూడా పెట్టుబడి పెట్టరు, కానీ రైతు భరోసా తీసుకుంటారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 3,900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైతు భరోసా కింద ఇస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వ వాటా వేసుకుంటే 7,200 కోట్లు. ఎంతమంది కౌలు రైతులకి ఇచ్చారండి? దాదాపు 67,000 మంది కౌలు రైతులకి రైతు భరోసా ఇచ్చామన్నారు. 7,200 కోట్లలో 90 కోట్లు కౌలు రైతులకి ఇచ్చారు. పంచపాండవులు మంచం కోలు వలె 3 చూపి 2 రాసి 1 ఇచ్చినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం తీరుంది. అసలు కేంద్ర ప్రభుత్వం అయితే కౌలు రైతులను అసలు పట్టించుకోవట్లేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మూడో అంశం, ఈరోజు పంట ప్రకృతి విపత్తు నష్టపరిహారం ఎవరికి ఇస్తున్నారండి? దాదాపు ఆంధ్రప్రదేశ్లో పోయిన సంవత్సరం 2,000 కోట్లు ప్రకృతి నష్టపరిహారాల కింద కేటాయించారు. ఇది కాకుండా పంటల బీమా పథకం కింద మరొక 2,000 కోట్లు కేటాయించారు. ఈ 4,000 కోట్ల రూపాయల్లో కాకపోయినా సగమైన ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు పంట నష్టపరిహారం? ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టుకోకుండా నష్టపోయినటువంటి భూ యజమానులకి, భూస్వాములకి ఈరోజు పెట్టుబడి సాయం అంటే నష్టపరిహారం ఇస్తున్నారు తప్ప వాస్తవ సాగుదారులైనట్టు కౌలు రైతులకి ఇవ్వటం లేదు. ఏ గ్రామంలో చూసుకున్నా 17,000 గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఏ గ్రామ పంచాయతీ అడిగినా నాకు నష్టపరిహారం వచ్చిందని చెప్పినటువంటి ఒక కౌలు రైతు కూడా లేదు. ఎంత అన్యాయం అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేశాము, సేకరించాము, రైతులను ఆదుకుంటామని. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యంలో 80% రైస్ మిల్లర్స్ దగ్గర, షావుకారుల దగ్గర, ఏజెంట్ల దగ్గర సేకరించారు. కౌలు రైతుల దగ్గర ఒక్క గింజ కూడా సేకరించలేదు. కారణం ఏంటంటే కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఉండాలి. గుర్తింపు కార్డు ఉంటేనే ఈ క్రాప్ బుకింగ్ చేస్తారు. ఈ క్రాప్ బుకింగ్ ఏంటంటే రైతు భరోసాలో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కౌలు రైతులకి ఈ క్రాప్ బుకింగే లేనప్పుడు తమ పంటల్ని రైతు భరోసా కేంద్రాలు ఎలా అమ్ముకోగలుగుతారు? ఆ మాత్రం జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా? మరి మేము రైతాంగాన్ని ఆదుకుంటాం అని చెప్పేసి పెద్దగా చెప్తున్నారంటే ఇది నమ్మదగినటువంటి అంశమేనా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అంటే పంటలు అమ్ముకోవడానికి అవకాశం లేదు కౌలు రైతులకి, రైతు భరోసా పొందడానికి అవకాశం లేదు, పంట రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు, ప్రకృతి నష్టపరిహారాలు పొందడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 175 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని మేము పండించామంటే ఎవరు పండించారు? ప్రభుత్వ సహాయం లేకపోయినా, ఆదుకోకపోయినా పెట్టుబడి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారు. కరోనా సమయంలో కూడా మాస్క్ కట్టుకొని మూసుకొని ఇంట్లో కూర్చోలేదు ఈ కౌలు రైతులు. పొలాలకు వెళ్ళారు, పంటలు పండించారు, తమ రక్త మాంసాలని చెమట చుక్కలుగా మార్చి పంటలు పండించిన కౌలు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నజరాన్ని ఏంటండి? ఏ బహుమతి? ఆత్మహత్యలు బహుమతికి ఇస్తుందా? అప్పులు ఊబిలో కూరుకుపోయేదానికి బహుమతికి ఇస్తుందా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజే ప్రకాశం జిల్లాలో 3 చనిపోయారు. నిన్న ఉయ్యూరు దగ్గర కృష్ణా జిల్లాలో ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. నందిగామ దగ్గర ఆత్మహత్య జరుగుతూ ఉన్నాయి. గుంటూరు పశ్చిమ ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో కూడా ఆత్మహత్య జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవటానికి ప్రధానమైంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ విధానాలే. ఈ ఆత్మహత్యలకే కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టం కౌలు రైతులకి శాపంగా మారింది, భూస్వాములకి, భూ యజమానులకి వరంగా మారింది. భూ యజమాని ఎవరు కౌలు ఒప్పంద పత్రం రాసి కౌలు రైతులకు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. వాళ్ళు ముందుకు రాకపోవటం చేత కౌలు గుర్తింపు కార్డు రావట్లేదు. కౌలు గుర్తింపు కార్డు రాకపోవటం వల్ల రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించినటువంటి, అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ పథకం కానీ, ఏ అభివృద్ధి పథకం కానీ, ఏ రాయితీ పథకం కానీ కౌలు రైతులు పొందలేకపోతా ఉన్నారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఏ రూపంలో చూసుకున్నా ఈరోజు కౌలు రైతులకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఓకే అండి, ఓకే. కిరణ్ కుమార్ గారు, సార్, ప్రభుత్వాల కనీస గుర్తింపుకు నోచుకొని కౌలు రైతుల క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటండి? రోజు రోజుకి కౌలు రైతులు ఎందుకు సంక్షోభంలో కూరుకుపోతున్నారు? ఇందాక జమలయ్య గారు చెప్పినట్టుగా కనీసము 3-4 రకాలైన సహాయము ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనిచేసినప్పుడే రైతులు వ్యవసాయంలో నిలదొక్కుకోగలుగుతారు. పంట పండించడానికి కావాల్సిన పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, అదేవిధంగా పంట సంబంధించిన ఇన్సూరెన్స్ ఉండాలి, తర్వాత పంటకి రుణాలు ఉండాలి, ఒకవేళ పంట నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వాలి, తర్వాత పంట కొనుగోలు, ఇవన్నీ కూడా సరిగ్గా నడిచినప్పుడే రైతులు ఎంతో కొంత వ్యవసాయంలో వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. ఇవేవి కూడా ఇప్పుడు కౌలు రైతులకు అందుబాటులో లేవు. క్షేత్రస్థాయి పరిశీలనలో మాకు అనిపించింది ఏంటి, మేము ఈస్ట్ గోదావరిలో చూసాము, వెస్ట్ గోదావరిలో చూసాము, కోస్తా ప్రాంతమే కాకుండా విశాఖపట్నము, లేకపోతే అనంతపూరు, కర్నూలు, ఇట్లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా కౌలు రైతుల సంఖ్య చాలా పెద్దగా పెరిగిపోతుంది. ఇది మాకు చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఇప్పుడు అనంతపూర్ లాంటి జిల్లాలో అసలు కౌలు రైతులే లేరు అనుకుంటారు, కానీ ఒకే గ్రామంలో మాకు 100 మంది దాకా కౌలు రైతులు కనిపించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒకే గ్రామంలో మాకు 150 మంది కౌలు రైతులు కనిపించారు. సో కౌలు రైతుల సంఖ్య చాలా పెరుగుతోంది, అది మొదటి విషయము. రెండవది ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళకి బ్యాంకు నుంచి రుణాలు రావు, తర్వాత వడ్డీ రేట్లు బయట పెరిగిపోతున్నాయి, కౌలు రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అయితే 30 బస్తాలు ధాన్యం ఇస్తేనే కౌలుకి వాళ్ళకి భూమి దొరుకుతుంది. ఇప్పుడు ఆ 30 బస్తాల ధాన్యం అన్నప్పుడు మొన్న 2021 ఖరీఫ్లో చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగినప్పుడు మరి ఖరీఫ్లో అక్కడ 30 బస్తాలు కాదు, అసలు రైతుకి 5 బస్తాలు కూడా చేతికి రాని రైతులు చాలామంది ఉన్నారు. మేము వెళ్ళిన గ్రామంలోనే, నేదును గ్రామంలో, ఐనవెల్లి మండలంలో మేము వెళ్ళిన రోజునే, అంతకు ముందు రోజు రాత్రే ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే పంట నష్టం జరిగింది, ఒక 5 బస్తాలే చేతికి వచ్చాయి, కానీ 30 బస్తాలేమో కౌలు కట్టాలి,
భూ యజమానేమో పంట నష్టం జరిగినా కూడా నా కౌలు మాత్రం నాకు చెల్లించాలి అని చెప్పి వేధించడం మొదలుపెట్టారు. కాబట్టి అది భరించలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే మొత్తం భూ యజమానులు వడ్డీ వ్యాపారుల చేతుల్లోనే నలిగిపోతున్న పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాగు చేయాలంటే మొదట రుణం కూడా వాళ్ళ దగ్గరే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళే మళ్ళీ ఎరువులు అమ్మే డీలర్లు, వాళ్ళ దగ్గరే అవన్నీ కూడా ఇన్పుట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ పంట చేతికి వచ్చినప్పుడు పంట అమ్ముకోవడం కూడా వాళ్ళకే అమ్ముకోవాల్సి వస్తుంది. వీళ్ళకి కార్డులు లేవు కాబట్టి ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ కూడా కౌలు రైతులకు పనిచేయట్లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళకే అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ధర దానికి లెక్క వేస్తే అంతకే అమ్ముకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ మొత్తము దానికి 6 నెలలకి కూడా వాళ్ళు వడ్డీ వేసి అన్నీ తగ్గించేసుకున్న తర్వాత కౌలు రైతుకు మిగిలేది చాలా తక్కువే కనిపిస్తుంది. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. ఒకటి ఏంటంటే ఈ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చాలా పెద్ద ఎత్తున వాగ్దానం చేయడం జరిగింది. అంతకు ముందు ఉన్న చట్టం కంటే ఇంకా మెరుగైన చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈ చట్టంలో చాలా పెద్ద లోపం ఏంటంటే భూ యజమాని సంతకం ఉంటే కానీ ఆ గుర్తింపు కార్డు అనేది రాదు అనేది. ఇది చాలా అన్యాయమైన ఇది. ఎందుకంటే ఏ భూ యజమాని కూడా ఆ కౌలు పత్రం మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా లేదు. ఇది వాస్తవంగా మేము క్షేత్రస్థాయి పరిశీలనలో ఇన్ని జిల్లాలు తిరిగితే ఎక్కడా కూడా భూ యజమానులు మేము సంతకం పెడతామని ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కేవలం 1-2% మందే ఉన్నారు. కాబట్టి అట్లాంటి నిబంధన పెట్టడం వలన కౌలు రైతులకు పూర్తి అన్యాయం జరుగుతుంది. అంతకు ముందున్న చట్టంలో దాని అమలు తీరు ఎట్లా ఉన్నా కూడా కనీసం దాంట్లో చెప్పినది ఏంటంటే భూ యజమాని సంతకంతో సంబంధం లేదు. కౌలు రైతు ఎవరైనా కూడా మేము ఫలానా భూమిలో సాగు చేస్తున్నాము ఈ సంవత్సరం అంటే ఆ సంవత్సరానికి సంబంధించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులే పరిశీలన చేసి వీళ్ళు నిజంగానే కౌలు చేస్తున్నారని నిర్ధారిస్తే వాళ్ళకి కౌలు రైతు గుర్తింపు కార్డు ఇచ్చేసేవాళ్ళు. అవసరమైతే గ్రామ సభలో అది నిర్ధారణ చేయాలి. ఇప్పుడు వాస్తవంగా మన గ్రామంలోకి వెళితే ఎవరు ఏ భూమిలో కౌలుకు చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ గ్రామంలో ఎవరైనా చెప్తారు ఈ ఫలానా ఆసామి కౌలుకు చేస్తున్నారంటే అందరికీ తెలిసిన విషయమే. ఎవరు భూమిలో చేస్తున్నారంటే అందరికీ తెలిసిన విషయమే. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. అందరికీ తెలిసిన విషయాన్ని మీరు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడానికి ఎందుకు ఇంత కష్టంగా ఉంది అనేది చాలా పెద్ద ప్రశ్న. కాబట్టి తప్పనిసరిగా ఆ చట్టం సవరణ చేయాలి. గుర్తింపు కార్డులు ఇవ్వడం బాధ్యత స్థానిక ప్రభుత్వ అధికారులకే ఇవ్వాలి. దాంట్లో భూ యజమాని సంతకం ప్రమేయం లేకుండానే కార్డులు ఇవ్వాలి. అంతేకాకుండా కార్డులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్కడ బ్యాంకులో పంట రుణాలు లభించాలి. ఎందుకంటే మేము గమనించింది ఏంటంటే కార్డులు ఉన్న వాళ్ళకి కూడా బ్యాంకులు వాళ్ళు ఎక్కడ పంట రుణాలు ఇవ్వట్లేదు. రైతు మిత్ర గ్రూపులు కానీ జేఎల్జీ గ్రూపులు కానీ ఎక్కడైతే పనిచేస్తున్నాయో అక్కడ మాత్రం ఎంతో కొంత రుణమే వస్తుంది, కానీ అది కూడా వడ్డీతో రుణమే. వడ్డీ లేని పంట రుణాలు ఎవరికి రావట్లేదు. మేము చెప్తున్నది ఏంటంటే కార్డులు ప్రతి ఒక్క కౌలు రైతుకి ఇవ్వాలి, భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్డు పొందిన వాళ్ళకి పంట రుణం బ్యాంకు నుంచి లభించాలి. జేఎల్జీలు ఆర్ఎంజీలు కాదు, డైరెక్ట్గా నేరుగా రైతులకు ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి పంట బీమా లభించాలి, పంట నష్టపరిహారం కూడా లభించాలి, పంట కొనుగోలు కూడా కౌలు రైతులకు వర్తింపు చేయాలి. ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా కౌలు రైతుల పరిస్థితి మెరుగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే కిరణ్ కుమార్ 2011 చట్టం ఇంకా అమల్లో ఉంది. అయినా కూడా ముఖ్యమంత్రి కౌలు రైతులను మేము ఎట్లా గుర్తించగలుగుతాము, ప్రతి సంవత్సరము వాళ్ళు మారిపోతూ ఉంటారు, భూ యజమానికి కౌలు రైతులకి మధ్యన ఉన్న విషయం అది, దాంట్లో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలి అనే మాట అసెంబ్లీలో కాదు, పబ్లిక్లో కాదు, ప్రతి ఒక్క చోట అదే మాట మాట్లాడడంతో ముఖ్యమంత్రి కౌలు రైతుల పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉందంటే అసలు వాళ్ళు కార్డు అనేది ఒకటి వస్తుందనే ఆశ కూడా ఎప్పుడో వదిలేసుకున్నారు. అసలు మేము రైతులని ప్రభుత్వమే గుర్తించట్లేదు కాబట్టి, ముఖ్యమంత్రి గుర్తించట్లేదు కాబట్టి ఎట్లా ఒకట్లా మా పాటలు మేమే పడతామని అసలు అడిగే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఇంకా అన్యాయంగా ఉంది. ముఖ్యమంత్రికి మేము ఏంటంటే కౌలు రైతులను గుర్తించడానికే ఒక చట్టం ఉంది. చట్టం అమలు చేయడము ఏ ప్రభుత్వం బాధ్యత అయినా కూడా ప్రాథమిక బాధ్యతగా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చకపోతే ఆ చట్టంలో కావాలంటే మార్పులు తీసుకురండి. ఉన్న చట్టాన్ని పక్కన పెట్టేసి అసలు అమలు చేయకపోవడం అనేది పూర్తి అన్యాయము, అది రాజ్యాంగానికే విరుద్ధము. కాబట్టి తప్పనిసరిగా 2011 చట్టం అమలు చేసి కౌలు గురించి ప్రతిధ్వనిలో ఇప్పుడు స్వల్ప విరామం. జమలయ్య గారు,
సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్లు కౌలు రైతులకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న చోట సాధారణ సమయంలో అంటే సరే సార్, విపత్తులు పంట నష్టాల సమయంలో కౌలు రైతులకు అసలు దిక్కెవరండి? జమలయ్య గారు సార్ చెప్పండి. హలో, కట్ అయినట్టుంది. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న చోట అసలు ఈ సాధారణ సమయంలో అంటే నడుస్తుంది సార్, మిగతా విపత్తులు కానీ పంట నష్టాల సమయంలో కౌలు రైతులకు అసలు దిక్కెవరండి? ఇప్పుడు కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది. మన ఆంధ్రప్రదేశ్లో 80% మంది కౌలు రైతులే కమతాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కౌలు రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి కర్తవ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం నాది బాధ్యత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా నేను ఉన్నాను, నేను కన్నాను, నేను చూశానని చెప్పేసి కౌలు రైతులకి గత ప్రభుత్వం కన్నా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం నవరత్నాల్లో భాగంగా కౌలు రైతులు ఆదుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక రాజకీయ ప్రభుత్వానికి ఒక దృఢమైనటువంటి సంకల్పం కౌలు రైతులు ఆదుకోవాలనే ఒక దృఢ నిశ్చయం ప్రభుత్వానికి లేకపోతే వాళ్ళకి దిక్కెవరు? అందుకనే ఎంత అన్యాయం అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కౌలు రైతులు ఆత్మహత్యలను గుర్తించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి 7 లక్షల రూపాయల సహకారం అందిస్తామని చెప్పింది. బడ్జెట్లో 20 కోట్లు అన్నారు. దాదాపు 50% నిధులు ఖర్చే చేయలేదు. కౌలు రైతులే గుర్తించలేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రకృతి నష్టపరిహారం సంబంధించి గత ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు మన ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చారు. ఒక్క పైసే వేయలేదు. ఈ మిర్చి రైతులు మన రాష్ట్రంలో దాదాపు 5,13,000 ఎకరాల్లో సాగు చేస్తే అందులో కౌలు రైతులు 90% అన్నారు. కనీసం ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవడానికి ₹1 కూడా ప్రవేశపెట్టే పరిస్థితి ఉన్నది. ఉచిత పంటల బీమా పథకం అన్నారు. ఇందాక నేను చెప్పింది అదే. ఈ క్రాప్ బుకింగ్లో కౌలు రైతుల పేర్లు నమోదు చేయకపోవటం వల్ల ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా పొందలేకపోతా ఉన్నారు. అందుకనే ఉచిత బీమా పథకంలో కానీ దాంట్లో 2 పథకాలు ఉన్నాయి. ఈల్డ్ బేస్డ్ వాతావరణ ఆధారిత బీమా. ఈ 2 పథకాలు కూడా కౌలు రైతులు పొందలేనటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు పంట రుణాలు ఇచ్చే విషయంలో కానీ, రైతు భరోసా ఇచ్చే విషయంలో కానీ, ప్రకృతి నష్టపరిహారాలు ఇన్పుట్ సబ్సిడీ నుండి బీమా పరిహారం వరకు ఇచ్చే వరకు కానీ, అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యల కుటుంబాలను ఆదుకోవటానికి ఇచ్చే ఎక్స్గ్రేషియో విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఇన్పుట్స్ని అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి అందిస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏమి ఇస్తూ ఉన్నారు? ఎరువులు ఇవ్వట్లేదు, పురుగు మందులు ఇవ్వట్లేదు, విత్తనాలు ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వనటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతాంగానికి భరోసా కల్పిస్తారని చెప్తా ఉన్నారు. కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి అంటే కౌలు రైతులకైతే భరోసా లేదు. భూ యజమానులకు భూస్వాములకే భరోసా కల్పిస్తా ఉంది. దాదాపు 5 లక్షల కార్డులు ఇచ్చామని చెప్తున్నారు. ఈ 5 లక్షల కార్డులు కూడా అనేకమైనటువంటి బేనామీలతో ఉన్నటువంటివే కానీ వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకి కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. మొత్తానికి చూసుకున్నప్పుడు దిక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వమే. దృఢ నిశ్చయంతో రాజకీయ సంకల్పంతో ఈ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఓకే అండి. ఓకే, సుదర్శన్ రావు గారు, సార్ తెలుగు రాష్ట్రాల్లో కౌలు రైతుల చేతుల్లో సాగయ్యే పంట విస్తీర్ణం ఎంత? అసలు వారి యోగక్షేమాల కోసం చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నాయండి? కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో సేద్యం చేస్తున్నటువంటి సంఖ్య దాదాపుగా 40% భూమి, అంటే 40 లక్షల ఎకరాల పైచిలకు ఉన్నట్టుగా ఉందండి బ్యాంకర్ల కమిటీ అధ్యయనం చేసినటువంటి దాంట్లో. అంటే 1 కోటి చిల్లర ఎకరాల్లో సాగవుతా ఉంది. ఇప్పుడు చెప్తా ఉన్నారు కాళేశ్వరం, ఇతర లెక్కలు అవి ఇవి చెప్తా ఉన్నారు. కొంత వ్యవసాయమే చేయొద్దని అంటా ఉన్నారు. ఉన్న దాంట్లో 40% వరకు కౌలు రైతులు సేద్యం చేస్తూ ఉన్నారు. సేద్యం చేస్తున్నటువంటి ఈ రైతులు అంటే 40% వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల గురించి ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం కౌలు రైతులని అసలు ఎంతమంది ఉన్నారు,
మీరు మిగిలిన రైతుల్ని గుర్తిస్తూ ఉన్నారు, రికార్డు చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని గుర్తించాల్సిన, వాళ్ళని లెక్కించాల్సిన అవసరం ఉంది అని రైతు సంఘాలుగా మేము మొత్తుకుంటా ఉన్నాం. అదొక భాగం. కౌలు రైతులు వేడుకుంటా ఉన్నారు, అదొక భాగం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఎంఎస్ రామచంద్రరావు గారు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పారు. ఒక పిల్ వేస్తే రైతు స్వరాజ్య వేదిక ఇతర కొంతమంది పిల్ వేశారు, మా సంఘం కూడా వేసింది. స్పష్టంగా చెప్పారు, మీరు రైతుల్ని కౌలు రైతులు ఎవరు అని చెప్పేసి అనేది మీరు లెక్కించాల్సిన అవసరం ఉంది. మీరు లెక్కించిన తర్వాత అసలు వ్యవసాయం చేసేటటువంటి రైతుల్ని మీరు ఎట్లా విస్మరిస్తారు? మీరు అమలు చేసే ప్రతి పథకము ఆ కౌలు రైతులకి వర్తింప చేయాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతని మీరు విస్మరించడము అని అంటే రైతుల్ని విస్మరించడమే అని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారే వ్యాఖ్యానించినటువంటి విషయం, తీర్పు చెప్పినటువంటి విషయం చూశాం. అయినా ఈ ప్రభుత్వం ఎందుకో కానీ కౌలు రైతుల పట్ల పక్షపాత ధోరణితోని, సవతి తల్లి ప్రేమతోని వ్యవహరిస్తూ ఉంది. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు. ఒకనాడు ఉన్నటువంటి రక్షిత కౌలుదారీ చట్టం యొక్క ప్రభావం ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల మీద ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు, మా భూములు, మా లెక్కలు, మా రికార్డులు అని చెప్పి ముఖ్యమంత్రి గారితో సహా ఇతర కొంతమంది మంత్రులు చెప్తా ఉన్నప్పుడు చూస్తే అర్థమవుతుంది. అసలు రికార్డుల్లో అనుభవదారు కాలం అనేది ఏం అవసరము, దాన్ని కూడా తీసేస్తా ఉన్నాము అని చెప్పి మాన్యువల్ పాణీలు తీసేసి పట్టదారు పాస్ పుస్తకాలు అని చెప్పి తీసుకొచ్చి అసలు ఏ రకమైన అవకాశము, ఏ రకమైన భూముల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకి, కౌలుదారులకి లేకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి తీరు ఇది కనపడుతూ ఉంది. చట్టం ఉన్నా సరే దాన్ని అమలు చేస్తున్నామని చెప్పినా సరే అమలు చేయకుండా ఇప్పుడు ఎట్లా ఉంటా ఉందో కిరణ్ కుమార్ గారును అట్లాగే జమలయ్య గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి విషయం. ఓకే, దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పేసి అనేది ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆలోచించేటట్టుగా అందరూ ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఒక్క విషయం ఏమిటి అనంటే వ్యవసాయ రంగాన్ని మీరు కాపాడాలి అనంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఒక రకమైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు కేరళ ఉంది, అట్లాగే ఛత్తీస్గఢ్ ఉంది, ఇంకా 1-2 రాష్ట్రాలు కూడా ఉన్నాయి దేశంలో. రైతు పంట పండించిన తర్వాత ఆ పంటకి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర కంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా, ఇప్పుడు కేరళ ప్రభుత్వం ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక 500 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తా ఉంది. ఓకే, ఛత్తీస్గఢ్ అట్లా కొంత అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తాం, బోనస్ రూపంలో ఇస్తాం. జమలయ్య గారు అట్లా మళ్ళీ చర్చిద్దాం సార్ ఈ విషయాల గురించి. మళ్ళీ కిరణ్ కుమార్ గారు సార్, రైతు ఆత్మహత్యల్లో 80% మంది కౌలు రైతులే ఉన్నారని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి సార్. తర్వాత వారి కుటుంబాల పరిస్థితి ఏంటి సార్? ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు ఏం చేయాలంటారు? రైతు ఆత్మహత్యల్లో 75-80% వరకు కౌలు రైతుల ఆత్మహత్యలే ఉంటున్నాయి. వాళ్ళు అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువ మందికి కలుగుతుంది. వాళ్ళు కొంతమంది మాత్రమే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే మనకు ఒక 10 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటే దాదాపు ఒక 1000 మంది రైతులు అదే పరిస్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కనీసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకైనా ఏదైనా సహాయం అందుతోందా అంటే అక్కడ మళ్ళీ కౌలు రైతులను రైతులుగా గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళకి అందవలసిన సహాయం కూడా సరిగా అందట్లేదు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అసలు రైతు ఆత్మహత్య కుటుంబాలకి సహాయం అందజేయవలసిన జీవో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అమలు చేయడమే మానేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆ జీవోనైతే అమలు చేస్తున్నారు, కానీ చాలామంది కౌలు రైతులకి అక్కడ రైతులుగా గుర్తింపు లభించక వాళ్ళకి రైతు ఆత్మహత్యకి సంబంధించిన నష్టపరిహారం అక్కడ లభించట్లేదు. కాబట్టి ఇప్పుడు రైతు ఆత్మహత్య జరిగిన తర్వాత వాళ్ళకి సహాయం అందించడం ఒక ఎత్తు అయితే, అసలు ఆత్మహత్యలు జరగకుండా చూడాలంటే అతిపెద్ద చర్య ప్రభుత్వం తీసుకోవాల్సినది కౌలు రైతులకు న్యాయం చేయడం. కౌలు రైతులకు ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వము పూర్తిగా భూ యజమాని పక్షాన్నే ఆలోచించడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే భూ యజమానికి తన భూమి మీద ఏదైతే ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయో, హక్కులు ఉన్నాయో వాటికి రక్షణ కల్పించడమే ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా చూడడం అనేది మనకు జరుగుతుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే. ఆ ఆలోచన ధోరణి నుంచి తప్పుకున్నప్పుడే
కౌలు రైతులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2011 చట్టం కిరణ్ కుమార్ ప్రకారం గారు, కూడా సార్, ఆ మనకి భూ యజమానులకి భూమి మీద ఉన్న హక్కులకి ఎటువంటి భంగం కలగదు. ఎటువంటి భంగం కలగదు అని చెప్పి ప్రభుత్వమే వాళ్ళకి నచ్చజెప్పి వాస్తవానికి కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఓకే, ప్రభుత్వమే కేవలం భూ యజమానుల ప్రభుత్వాలు పక్షాన్ని అనుసరిస్తున్న తీసుకోవడంతోటి విధానాల వల్ల రోజు రోజుకి కౌలు రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.